హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు రాఖీ పండుగ నెక్స్ట్ డే అనమాట. సో చిన్నప్పుడు ఇలా వర్షం పడంగానే చెట్టు కిందకి వెళ్ళి ఇలా మనం ఆడుకునే వాళ్ళం కదా, అది గుర్తొచ్చిందన్నమాట. అది మా అబ్బాయి వినని ప్రయోగించాను. సో బట్ కొంచెం వాళ్ళకు కొన్ని ట్రీస్ ఎలా ఉంటాయో చూపిద్దామని చెప్పేసి ఇలా నేను సీతాఫలాలు ఇవన్నీ కొన్ని ట్రీస్ అనేది వాళ్ళకి చూపిస్తున్నాను. అందుకే వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇది కూడా చూపించాలా అని మాత్రం అనుకోకండి. చూడు ఎన్ని గానం కాసినాయి ఇక్కడ మా చెట్టుకు. తీసుకుందామా? ఈ ఖర్చునేనా, ఇంకా పంట అవ్వలేదు. తీసుకుపోయి లాంగ్ వెళ్ళి ముందుకెళ్ళి ఇంకా ముందుకి తీసుకెళ్దాం. ఇక్కడ చూపి. అది అది ఫస్ట్ కనిపిస్తుందా? నేను జూమింగ్ కూడా చేస్తాను. జూమింగ్ చేయొద్దు. బాగున్నాయి కదా? బాగున్నాయి మమ్మీ. తీసుకెళ్దామా మనం ఈ పనులు? చూడు చెట్టుకి ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, చాలా కాసినాయి. అన్నీ ఖర్చుగా ఉన్నాయి, పండు అవ్వలేదు. ఇక్కడ ఒక్కటే పండు అయిపోయింది. ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయిరా, పండ్లనే చిన్న చిన్న ఉన్నాయి. నన్ను ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇగో టమాటా నుంచి వస్తాయి, ఇగో ఇటు నుంచి వస్తాయి ఈ టమాటా. చూసావా ఈ టమాటా చెట్టు, ఇగో ఇది పూత. ఇవన్నీ అమ్మమ్మ ఫుల్గా పెట్టేసిన చెట్లు, ఈ టమాటా చెట్లు. సో ఈ జనరేషన్ పిల్లలకైతే అసలు ఏ పండు కానీ ఇవి ట్రీస్ కానీ ఎలా ఉంటాయో మెయిన్గా అసలు ఏం తెలీదు. బట్ అందుకోసమే ఊరొచ్చాం కాబట్టి కొంచెం అక్కడక్కడ అమ్మ వాళ్ళు చెట్లు అనేది పెట్టారు కదా, వాటిని కొంచెం చూపిస్తున్నాను. ఇది పపాయ చెట్టు అనమాట. వాళ్ళు అసలు టమాటా చెట్లు ఇలా ఉంటాయా, సీతాఫలాల చెట్లు ఇలా ఉంటాయా, ఈ ఫ్లవర్స్ ఇలా ఉంటాయా అని చెప్పేసి కొంచెం చూస్తున్నారు. సో వాటిని నేను చూపించడం జరిగిందనమాట. సో మనం వచ్చినప్పుడు పిల్లలు కూడా కొంచెం చూపించాలి. సో ఇది పొమగ్రానేట్. నీకు పొమగ్రానేట్ ఇష్టం కదా? పొమగ్రానేట్ ఈ చెట్టు ఇలా ఉంటుంది చూడు, ఫ్లవర్స్ ఇలా మొగ్గ వేసి దగ్గరకు వచ్చింది. ఇలా మొగ్గ ఇలా వేసి అప్పుడు ఇలా కాయలు అవుతాయి. ఈ చెట్టు ఇంత పెద్ద అన్నమాట. పొమగ్రానేట్ చెట్టు ఇలా ఉంటుంది. మీకు తెలియదు కదా, అందుకే చూపిస్తున్నాను నేను. అందుకోసమే ఊరు వెళ్ళినప్పుడు కొంచెం అక్కడక్కడ ట్రీస్ ఉంటాయి కదా, ఆ ట్రీస్ అనేవి చూపిస్తున్నాను. సో రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయింది. సో ఫుల్ ఫ్లవర్స్ కూడా కాసాయి. సో అది కూడా చూపించాను. మనం తిరిగినట్టు మనం చేసినట్టు మనం పిల్లలు కూడా ఏం తెలియదు కదా. సో కొంచెం వాళ్ళకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ట్రీ చూపిస్తే బెటర్ అని చెప్పేసి కొంచెం కనిపించినవి కొన్ని చూపించాను. సో అమ్మ వాళ్ళ ఇంట్లో మెయిన్గా. సో ఇంకా అవన్నీ చూపించిన తర్వాత నేను చిన్నగా ఆలు వంకాయ కర్రీ కొంచెం బగారా రైస్ అనేది చేసుకున్నాము. సో అది నేను ఇక్కడ తిని ఇంకా ఆఫ్టర్నూన్ బయలుదేరదామని అనుకుంటున్నాము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ బయలుదేరాము. మా ఊరు ఎంట్రెన్స్లోనే ఉంటుంది ఇది. ఇలా ఊరు బయట అనమాట, మెయిన్ రోడ్కు వచ్చేస్తుంది అనమాట. సో ఇది చిన్న నేను షూట్ చేసుకున్నాను. సో ఇది ఇప్పుడు కొంచెం మూవ్ అయ్యానమాట, కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాము. అది ఇంకా మా పిల్లలు కొంచెం ఎండ కొడుతుంది కదా, సో మార్నింగ్ వరకు ఫుల్ రెయిన్ అనమాట. 8 o'clock వరకు ఫుల్ ఉన్నది. సో కొంచెం ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది. మా పిల్లలు అడుగుతున్నారన్నమాట. సో వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, ఏమైనా తీసుకుందాం మమ్మీ అని అడిగారు. బట్ ఇంకా తీసుకోవడానికి ఆప్షన్ లేదు, స్టార్ట్ అయిపోయాం కాబట్టి బయట ఎక్కడ ఇంకా ఆగేది ఏమి ఉండదని చెప్తున్నాను. అది మా చిన్నవాడైతే కొంచెం ఏదైనా మనీ ఉంటే చాలు, ఎక్కడైనా కొంచెం ఏదైనా ఒకటి కొనుక్కుందామని చెప్పారు. బట్ ఏం తీసుకోకూడదు అని చెప్పేసి వచ్చాము. మెయిన్గా అయితే ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుందాం అని అనుకున్నాము, జ్యూస్లు అలాంటివి. సో వాడు మన దగ్గర ఒక 600 అలా రూపీస్ ఉన్నాయి. సో జమ చేసుకున్నాడు అనమాట. మెయిన్గా మేము ఇచ్చినవి అప్పుడప్పుడు పాకెట్ మనీలోకి ఇచ్చినాయి అనేది వాడు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాడు.
ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఇలా ఏదైనా తీసుకుందామని చెప్పేసి. సో నేనైతే ఖర్చు పెట్టనీయకుండా అలాగే తీసుకొచ్చాను. సో పిల్లలు ఏం తీసుకుంటారు, ఆల్మోస్ట్ ఏమన్నా కురుకురేలు, చిప్స్ ఇలాంటివి కొనుక్కుంటారు కాబట్టి వద్దని చెప్పాను. సో ఇంక ఇప్పుడు హైదరాబాద్ అనేది ఎంట్రీ ఇచ్చాము. ఒక అన్నయ్య దగ్గరికి హైదరాబాద్లో తనకు రాఖీ కట్టడానికి వచ్చామన్నమాట. ప్రజెంట్ అయితే మేము కారు కొంచెం దూరంలో పార్కింగ్ చేసాము. వాళ్ళది కొంచెం చిన్న గల్లీలాగా ఉంది. కారు అనేది వెళ్ళడానికి లేదు కాబట్టి కారు ఒక దగ్గర ఆపేసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ. సో ప్రజెంట్ ఇలా రెడీ చేసుకున్నాం అనమాట రాఖీ కట్టడానికి. సో మేము వెళ్ళాం కాబట్టి ఫస్ట్ మాకే రాఖీ అనేది కట్టారు వదిన వాళ్ళు. ఇక్కడ మా పెద్ద అబ్బాయి పిల్లలు అక్కడ కూర్చున్నాము. వాళ్ళకి కొంచెం చిన్న ప్లేస్ అనేది కొంచెం చిన్నగా ఉంది, అందుకోసమే కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉన్నామన్నమాట. మా పిల్లలకి మాకు రాఖీ కట్టేసి ఇంకా నెక్స్ట్ నేను కూడా కట్టాలి అనుకున్నాను. సో అందుకోసమే అంత దూరం వెళ్ళాం కదా. సో రాఖీ కట్టేసి ఇంకా తినడానికి ఆప్షన్ కూడా లేదు కాబట్టి కొంచెం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి వచ్చేద్దామని వెళ్ళిపోయాము. సో ఆల్మోస్ట్ రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వదిన రాఖీ అనేది కట్టేసి హారతి అనేది ఇస్తుంటారు అన్నమాట మాకు పిల్లలకు. మా వాడు ఏదో ఒకటి అక్కడ మధ్యలో కూర్చొని అడుగుతూనే ఉంటాడు. సో అందుకోసం కొంచెం పని సంపాదించుకుంటూ కూర్చున్నాము. ఇక్కడ అన్నయ్య వాళ్ళు. సో ఈ అన్నయ్యకి రాఖీ కట్టడానికి వచ్చాను. బట్ ఇక్కడ నేను అన్నయ్య వాళ్ళకు రాఖీ అనేది కట్టాను. సో లాస్ట్లో ఇక్కడ ఫ్యామిలీగా ఒక చిన్న ఫొటోస్ అనేది దిగడం జరిగిందనమాట. ఎక్కువ లెంత్ లేకుండా షార్ట్గానే తీసుకున్నాము. అన్నయ్య వాళ్ళ పిల్లలు, మేము, మా పిల్లలు అయితే బ్యాక్ సైడ్ కూర్చున్నారు. సో నెక్స్ట్ వాళ్ళని పిలుస్తున్నాం అనమాట. వాళ్ళు ఇంకా రావట్లేదు. బట్ ఇది టోటల్గా వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఒక ఫోటో తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ బయలుదేరదామని అనుకున్నాము, చూడాలి ఇంకా. సో నెక్స్ట్ మేము వచ్చే మూమెంట్లో వదిన మాకు శారీ తీసుకొచ్చిందంట. సో మాకు శారీ పెట్టారు. సో శారీ తీసుకొని మేము ఇంకా ఆఫ్టర్ బయలుదేరామన్నమాట. ఫుల్ రెయిన్ అనమాట. మేము ఇలా స్టార్ట్ అయ్యాము లేదో వర్షం అయితే చాలా పడుతుంది. సో మాకైతే చాలా టైం పట్టింది. ఇక్కడ మా వారి ఆఫీస్ దగ్గర కార్ అని పార్కింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుని అనేది ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. మ్యాక్సిమం అయితే మమ్మల్ని డ్రాప్ చేసి తను మళ్ళీ కారు ఆఫీస్ దగ్గర పెడతారు. కాకపోతే వర్షం అనేది బాగా పడుతుంది, ఇంకెందుకు రిస్క్ అని చెప్పేసి మేము డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోయాము. హెవీ లగేజ్ కూడా ఏం లేదు, మినిమం ఉంది కాబట్టి. సో మేము వచ్చాక మా పిల్లలు చూడండి ఎన్ని రాఖీస్ అనేది కౌంట్ చేసుకుంటూ చూస్తున్నారు. సో మా మమ్మీ చేయించిన రాఖీ అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే చూపిస్తున్నారు. వాళ్ళు ఇంత హ్యాపీగా ఉంటారని నేను కూడా అనుకోలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అలాగే స్కూల్ కూడా వెళ్తామని చెప్పారు. అలాగే వెళ్తారేమో చూడాలి మరి. సో ఇవి నా రాఖీస్. ఇంకా మా పిల్లలు కూడా మమ్మీ నువ్వు కూడా తీసుకో మమ్మీ అని చెప్పేశారు. సో అందుకోసమే చిన్న క్లిప్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ మా వారి రాఖీస్ అనమాట. ఫుల్గా ఊరు వెళ్తే ఇంకా చాలా మటుకు ఆడపిల్ల కొడుకు కాబట్టి అందరూ రాఖీస్ అనేది కడుతుంటారు. సో ఇవి మెయిన్గా రాఖీస్. ఇవన్నీ ఒక క్లిప్ తీసుకున్న తర్వాత ఇంకా నేను ఈ రాఖీస్ అన్నీ తీసేశారనమాట. తీసి పక్కన పెట్టుకున్నారనమాట. సో అందరూ ఇష్టంతో కట్టారు కాబట్టి కొంచెం ఎక్కువ రోజులైనా ఉండాలి. బట్ వాళ్ళు కట్టినందుకన్నా వాళ్ళకి విలువ ఇవ్వాలి కాబట్టి అలాగే దాచుకున్నారు. ఒక దగ్గర స్టోర్ చేసి డబ్బాలో ఉంచుకున్నారనమాట. సో నా వీడియో కానీ మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇదండి నా రాఖీ సెలబ్రేషన్స్. సో నా వీడియో కానీ మీకు అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్. థ్యాంక్ యూ సో మచ్.